శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి వస్తున్న సీఎం చంద్రబాబును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. అనంత ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చాలన్నారు. కుద్రేముఖ్ స్టీల్ ప్లాంట్ నిర్మిస్తే ఎంతో మందికి ఉపాధితో పాటు కడప స్టీల్ ప్లాంట్ కు ముడిసరుకు ఇవ్వొచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న వివిధ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకుడు సుధాకర్ కోరారు. మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన చొరవ శ్రద్ధ చూపించి ఈ జిల్లాను శాశ్వత కరువు నివారణ నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ అనంత అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అభ్యుదయ భావం కలిగిన వారందరితో కలిసి మాట్లాడి ప్రాజెక్ట్ అనంతను రూపొందించగా దానికి పేరు పెట్టిన వ్యక్తి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి ఆయన మనకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు పయ్యావుల కేశవులు గారు. వాళ్ళు దీన్నంతా స్టడీ చేసి ప్రాజెక్ట్ అనంతను అంతా స్టడీ చేసి ఆయన సూచించిన పేరే రఘువీరారెడ్డి గారికి సభాముఖంగా ఆ రోజు చెప్పింది ఏమంటే, ఇది విస్తృత ప్రయోజనం కలిగిన ప్రాజెక్ట్ కాబట్టి దీనికి ప్రాజెక్ట్ అనంత అని నామకరణం చేస్తే సముచితంగా ఉంటుందని 176 కోట్ల నిధులు తీసుకొని పాలనాపరమైన ఉత్తర్వులు తెచ్చి అనంతపురం రైతు బజార్లో 100 కోట్లతో దాన్ని ప్రారంభం చేయడం కూడా జరిగింది. ప్రాజెక్ట్ అనంతం డి గిరియాల దగ్గర త్రిముఖ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళ ముగ్గురి భాగస్వామ్యంతో ఆ రోజు కుద్రేముఖ్ స్టీల్ ప్లాంట్ అనే ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని దానికి సంబంధించిన ఒక కార్యాలయము అధికారుల్ని ఆ రోజే నియమించడము.